గుడ్ మార్నింగ్. ఇది ఎర్లీ మార్నింగ్ 6 o'clock నుండి నైట్ వరకు తీసిన వ్లాగ్ అండి. న్యాచురల్ వ్లాగ్. నేను ఇంట్లో ఏమేం చేస్తాను ఏంటి అనేది ఇవాళ మీరు చూడండి. ఇదిగోండి, ఇంకా 6 o'clock లేసానండి. నిద్ర అస్సలు పట్టలేదు. నైట్ ఈ మధ్య ఏమవుతుందో ఏమో 6కి 6:30కి లేచి పని చేసుకొని పడుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడ బయటికి వచ్చానండి. చాలా ప్రశాంతంగా హాయిగా ఉందండి. నేనేమి ఇంత మార్నింగ్ లేచే అమ్మాయిని ఏం కాదండి, కొంచెం లేటే లేస్తాను నేను. ఇంకా పాపకి స్కూల్ ఉంటే మాత్రం 7:30 7 o'clockకి అలా లేస్తాను. స్కూల్ లేకపోతే ఇంకా లేటే, ఇంకా టైమింగ్ చెప్ప నేను. ఇంకా మీరు నమ్ముతారో లేదో అని చెప్పేసి టైమింగ్ కూడా చూపిస్తున్నా నేను. ఇది తమిళ్ ఛానల్ ఏమో అండి, మాకు పెట్టగానే అదే వస్తుంది. మంచిగా దేవుళ్ళకి అభిషేకాలు చేసేవి వీడియోస్ వస్తున్నాయి. పడుకున్నారు పిల్లలు. 6 o'clockకి పని పెట్టుకున్నా అండి. ఇంకా ఎప్పటి నుంచో అనుకుంటున్నా, ఇంకేం చేయాలో అర్థం కాలేదు. సరే టైం ఉంది కదా, ఇవాళ మొత్తం ఇల్లు క్లీనింగ్ పని పెట్టుకుందామని 6 o'clockకి ఇవన్నీ తీసి పెట్టినండి. 5:30కే లేచి అవన్నీ సదిరి పెట్టేసిన. ఇక ఎవరికి 6 అయ్యింది. బట్టలు మడత పెట్టాలి, ఇల్లు మొత్తం క్లీనింగ్ పని ఉందండి చాలా. అమ్మ ఇంత పని అసలు ఏదో ఏం అర్థమే కాదు. ఒక్కొక్కసారి అయితే ఇల్లంతా చెత్త ఉందండి. ఇంకా పిల్లలు ఆయన వండుకున్నారు, నా పని నేను చేసుకుందామని చెప్పేసి ఇంకా ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేశానండి. నిద్ర పట్టలేదు. ఇంకా బాడ కూడా మొత్తం కడిగేసిన అండి. మాకు 2 సైడ్ ఉంటుంది డోరు, 2 సైడ్ మొత్తం క్లీనింగ్ చేసేసాను. ఆకిలి అయితే నేను ఏం ఊకనండి, మాకు ఆకిలి ఆమె ఉంటుంది. 15 days మాకు ఇంకొక ఉంటుందమ్మ. ఇక్కడ మా బాబు కూడా ఎర్లీ మార్నింగ్ 6 o'clockకే లేసాడండి. ఇంకా నాతో పాటు అవన్నీ తోమిస్తే దానితో ఆడుకుంటున్నాడు, అందిస్తున్నాడు నాకు. ఇంక ఈ డస్ట్ ఎలర్జీ అయ్యిందేమో నాకు తెలిసి మొత్తం మార్నింగ్ నాతో పాటు లేచిండంటే మళ్ళీ ఇంకా మొత్తం పడుకోలేడు, చెయ్యలేడు నైట్ వరకు. ఇంకా హెల్త్ అంతా ఖరాబ్ అయిపోయిందండి. ఇంకా మొత్తం క్లీనింగ్ పని అయిపోయినాక ఇలా ఉందండి కిచెన్ అంతా. ఇంకా చాలా టైం పట్టింది. 6 నుంచి 9 అయ్యిందండి పని అయ్యే వరకు. మొత్తం డీప్ క్లీనింగ్ చేసిన కిచెను. ఒకరోజు కిచెన్, ఒకరోజు బెడ్రూమ్, హాల్ చేస్తాను. ఇంక ఈరోజు బెడ్రూమ్ కూడా ఇవాళనే చేసేసానండి. మొత్తము చాలా అలసిపోయాను ఇవన్నీ తోముకొని చేసే వరకే. ఎంత చిన్నగానే ఉన్నాయి, కొన్నే ఉన్నాయి అనిపిస్తుంది, కానీ ఇన్నిగానం ఎక్కడి నుంచి ఉంటాయో అర్థం కాదండి. తీస్తుంటే వెళ్తుంటాయి, అవి చూస్తే కొన్నే అనిపిస్తుంది. ఇంకా పూజ కూడా చేయక 15 days అయిందండి. అసలు హెల్త్ కూడా సరిగ్గా ఉంటలేదు. ఇంట్లో ఏందో ఏమో, పూజ మీద కూడా ఇంట్రెస్ట్ లేదు. లేకపోతే వారంలో 3-4 సార్లు దీపం ముట్టించుకుంటా అండి. మార్నింగ్ అయితే మ్యాక్సిమం ముట్టియనండి, కొంచెం పిల్లలతో కాని పని. ఈవినింగ్ అయితేనే నాకు ప్రశాంతంగా చేసుకుంటుండే. ప్రతి శుక్రవారం గుడికి పోకుండా ఉండేదాన్ని కాదు, పూజ చేయకుండా ఉండేదాన్ని కాదండి. ఈ మధ్య ఏమైందో ఏమో అండి, మా సెకండ్ బాబు కడుపులో పడినప్పటి నుంచి ఇంకా అంతా హెల్త్ ప్రాబ్లము, బద్ధకము, లేజీగా అయిపోయిందండి బాడీ మొత్తము. ఇంకా అంత ఏదున్నా ఒక్కదానే చేసుకోవాలి కదండి. ఇంకా నాకు తోచినప్పుడు చేసుకోమన్నది మా అమ్మ. నీకు ఎప్పుడైతే అప్పుడే చేసుకో, నువ్వు అన్ని పనులు పెట్టుకొని పానం ఖరాబ్ చేసుకోకని చెప్పింది. ఇక నేను మనసులో ఉంటుంది, పూజ చేయకపోతే పూజ చేయలే గుడికోలే అని బాగుంటుంది. కానీ ఇంకా దేవునికి నేను ఎన్నిసార్లు సారీ చెప్పుకుంటా తెలుసా. అయ్యో 10 రోజులైంది, అయ్యో 15 రోజులైంది, అయ్యో వారం అయిపోయింది, దీపమే ముట్టేయాలి అని. ఇంకా దీపం కూడా ముట్టించుకున్నాక ఈవినింగ్ షాపింగ్కి వెళ్ళినామండి. ఫాదర్స్ డే ఉంది మార్నింగ్. ఇక మొత్తం సాటర్డే రోజు వ్లాగ్ అండి ఇదంతా. ఇక్కడ మెహదీపట్నంలో కుమార్ షాప్ అని ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది. మెహదీపట్నం సరౌండింగ్లో ఉండే వాళ్ళకి రీజనబుల్ ప్రైస్లో ఉంటాయండి షర్ట్స్. మా వారికి 2 షర్ట్లు తీసుకున్నామండి ఫాదర్స్ డే గిఫ్ట్ అని చెప్పేసి. ఇంకా మీకు ఫాదర్స్ డే వ్లాగ్ కూడా వస్తుంది చూడండి, బాగుంటాయి. ఇందులో మంచిగా మనకి ఏ ప్రైస్లో కావాలన్నా ఆ ప్రైస్లో ఉంటుందండి. ఇంకా డైలీ యూజ్కి అయితే మా వారు ఇందులోనే తీసుకుంటారండి. ఇంకొంచెం పార్టీ వేర్ కావాలంటే కుట్టించుకుంటారు. తనకి రెడీమేడ్ ఇప్పుడు ఈ మధ్య షర్ట్స్ బాగానే సెట్ అయ్యాయి. ఇంకా వెళ్ళామండి అక్కడ నుంచి. ఇంకా కొంచెం దూరంలో వాచ్ షాప్కి వెళ్ళామండి. మేము మా పాప వాళ్ళ ఫాదర్కి ఇచ్చింది ఫాదర్స్ డే గిఫ్ట్. ఇప్పుడు మా వారు వాళ్ళ ఫాదర్కి ఇస్తాడంట.
ఇంకా అక్కడికి వెళ్ళాం. ఇగో మా పాప చూపిస్తుంది వాళ్ళ డాడీకి తీసుకున్నామని. ఇంకా మేము వాచ్ ఇచ్చామండి మా మామయ్యకి గిఫ్ట్. ఇంకా మా వారు అక్కడ వెళ్ళాడు చూడడానికి వాళ్ళ డాడీకి అని చెప్పేసి. వాళ్ళ డాడీకి ఇప్పటివరకు ఆయన ఏం గిఫ్ట్ ఇచ్చాడో ఏడో నాకు తెలియదండి. ఫస్ట్ టైము మా మామయ్యకి ఒక వాచ్ తీసుకుందామని చెప్తే సరే అన్నాడు. ఒక్క మాట కూడా నో అని చెప్పలే అండి వాళ్ళ డాడీకి అయితే. ఇంకా సరే అని చెప్పి మంచి షాప్లోకి తీసుకెళ్ళి, నేను తక్కువ రేట్ ఉంటుంది అనుకున్నా కానీ ఇక్కడ కాస్ట్ ఎక్కువనే ఉంది కానీ రీజనబుల్ ప్రైజేనండి. 500-600 నుంచి మంచి వాచ్లు ఉన్నాయి. చాలా రోజులు వస్తాయండి. మంచి క్వాలిటీ వాచ్ తీసుకున్నాం మేము మా మామయ్య గారికి. చాలా బాగుంది, షాప్ కూడా బాగుంది, రీజనబుల్ ప్రైజేలే అండి. 500 నుంచి అంటే పెట్టగలుగుతాము. ఇంకా ఇదిగో ఇదేనండి మా మామయ్యకి తీసుకున్న వాచ్. మా వారు చేయికి పెట్టి చూసాం. మా మామయ్య సేమ్ మా వారిలానే ఉంటారు. లేదు లేదు, మా వారే మా మామయ్యలాగా ఉంటారు. ఇంకా తీసుకున్నాము. ఎంత ఇది రేట్ అయితే చెప్పండి. నార్మల్ 500 నుంచి స్టార్ట్ అని చెప్పా కదా, మన బడ్జెట్లోనే తీసుకున్నాం. ఈ వాచ్ నాకు గిఫ్ట్ చేయమని చెప్పి మా వారికి అడిగా. ఇప్పుడు బడ్జెట్ లేదన్నాడు. సరే అని సైలెంట్ అయిపోయా. ఇంకా ఇవన్నీ చూసామండి వాచ్లు. నాకైతే అది గోల్డ్ కలర్ వాచ్ చాలా నచ్చింది. ఇది ఒక మోడల్, అదొక మోడలు. కంపల్సరీ ఇప్పిస్తా అన్నాడు. ఎప్పుడు ఇప్పిస్తారో తెలియదు. ఇక అది ఇప్పించినప్పుడు మళ్ళీ పెడతా అండి షార్ట్ వ్లాగ్, చూడండి ఇప్పిస్తాడా లేదా. నాకు తెలియకుండా తెమ్మని చెప్పాను నేను. ఆ వాచ్ నాకు ఇప్పించేది ఉంటే ఇంకా ఇక మా పాపకు పట్టుకోమని చెప్పేసి ఇచ్చినామండి. నా సంకలో ఒక బ్యాగు, మా వారికి మా బాబు. ఇక్కడ మేము టీ తాగడానికి వచ్చామండి. ఇక్కడ మేము వీక్లీ 2 టైమ్స్ అన్న వెళ్ళి టీ తాగుతాము. ఇక్కడ మెహదీపట్నంలోనే ఎంపీ గార్డెన్ ఎదురుగా ఉంటుంది. సూపర్ ఉంటుంది టీ, మంచిగా ఉంటుందండి. 20 రూపీసో 15 రూపీసో బాగుంటుంది. వీక్లీ 2 టైమ్స్ వస్తుండే. 1 మంత్ అయింది రాక. ఇంకా ఇక్కడ చూడండి, ఇంటికి వచ్చినాం 8:30 అయింది. 8:30 నుంచి 11 వరకు మళ్ళీ ఈ పని పెట్టుకున్నా. ఏమైందే మా రోజు నాకు పిచ్చెక్కినట్టుందండి. మొత్తం పని ఒక్కసారే. ఎప్పుడు అంటుంది మా అమ్మ, నువ్వు అన్ని పనులు ముందలే పెట్టుకొని మళ్ళీ తెల్లారితే అది నొస్తుంది ఇది నొప్పి లేస్తుంది అని అంటావు, హాస్పిటల్లోకి పెడతావు, చూసి చేసుకో పని, ఒక్కసారే పెట్టుకోకని. ఏమైందో ఏమో మరి, ఇంకా అన్నీ తీసిన. నాకు మరి పిచ్చగా ఉన్నాయండి. ఏం చేయాలి, ఇంకా ఓపిక ఉన్నప్పుడే చేసుకోవాలని. నైట్ 8 స్టార్ట్ చేసినామండి. శారీస్ మస్తు అయిపోయినాయి. ఇంకా డ్రమ్ములో ఉన్నాయి చీరలు. ఇంకా బస్తాలల్లో కూర్చిన అల్మార్ మాది పెద్దది ఉండే అండి, అది అమ్మేసినాం. చిన్న అల్మార్ అయిపోయింది. అల్లేవి పట్టకుండా అయిపోయినాయి. అక్కడ ఇక్కడ మొత్తము నా పెళ్ళప్పటి నుంచి ఉన్న శారీస్ అన్నీ వేరే బస్తాలో పెట్టినాము. ఇప్పుడు లేటెస్ట్గా 1 ఇయర్ నుంచి పర్చేజ్ చేసిన శారీస్ అన్నీ అల్మార్లో పెట్టుకున్నా. అవి కేసీఆర్ కిట్ చూడండి అండి, అందులో బ్లౌజులు పెట్టినా మొత్తం కొత్త ఈ మధ్యలో కుట్టించుకునేవి. ఇంక ఈ శారీస్ నాకు మంచిగా సబ్స్క్రైబర్స్ అయినాక, నాకు మంచిగా లైక్స్ సబ్స్క్రైబర్స్ పెరిగితే మీకు గివ్ అవే ఇచ్చేస్తా అండి. శారీస్ మంచి శారీస్ ఉన్నాయి నా దగ్గర. ఇది నిజంగా చెప్తున్నా నేను. ఇదిగోండి క్లీనింగ్ అయినాక ఇలా ఉంది నా అల్మారా. మా బాబు చూస్తున్నాడు. మొత్తం క్లీన్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో నార్మల్గా కొన్నే పెట్టానండి. ఇంకా పెద్ద బస్తా నిండినాయి 2 బస్తాలు. మంచి శారీస్ ఉన్నాయండి. నాకు మంచి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీకు మంత్లీ 5 మెంబర్స్కి మీకు గివ్ అవే గిఫ్ట్ పంపిస్తా అండి. జ్యువెలరీ, శారీస్, డ్రెస్సెస్, ఏదో నేను వాడేసిన అనుకోకండి. మంచివి. మీకు ఈ వీడియో గిట్ట నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ మీ.